హలో అండి. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ఉల్లికాడల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం ఉల్లికాడల్ని నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనిద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఎందుకంటే ఈ స్ప్రింగ్ ఆనియన్ అనేది త్వరగా ఉడికిపోతుందన్నమాట. అందుకనే ముందుగా స్ప్రింగ్ ఆనియన్ వేసామంటే పేస్ట్లా అయిపోతుంది. అందుకే టమాటా ముక్కలు ముందుగా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. మనము వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అప్పుడే ముక్కలకు మంచిగా ఉప్పు పడుతుందన్నమాట. మరో 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా కూర దగ్గరికి అయిన తర్వాత ముక్క ఉడికింది అనిపించినప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఉల్లికాడల కూర రెడీ. ఈ కర్రీని మనము చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ పెట్టుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.